శ్రీవాణి దర్శనం విషయంలో టీటీడీ కొన్ని మార్పులు చేసింది. ఆ మార్పులు ఏంటో నేను చెప్తాను ఇప్పుడు. నెంబర్ 1, దర్శనం మార్నింగ్ 10 o'clockకి శ్రీవాణి అందరికీ, ఆన్లైన్ కానీ ఆఫ్లైన్ కానీ ఎవరికైనా మార్నింగ్ 10 o'clockకి. ఇప్పుడు అది ఈవినింగ్ 4:30కి షిఫ్ట్ చేస్తున్నారు. ఎప్పటి నుంచి? ఆగస్టు 1 నుంచి 15th వరకు ఓ 15 రోజుల పాటు టెస్టింగ్ లాగా చూస్తారు. మరి ఆల్రెడీ ఆన్లైన్లో బుక్ చేసుకునే వాళ్ళు ఉన్నారు కదా 31 అక్టోబర్ దాకా, వాళ్ళకేంటి పరిస్థితి? వాళ్ళకి మార్నింగ్ 10 o'clockకే. అందులో మార్పు ఏమి లేదు. అందుకనే ఇప్పుడు ఈ 15 రోజులు టెస్టింగ్లా చూసినా సరే 31 వరకు ఆల్రెడీ ఆన్లైన్లో ఇష్యూ అయిపోయాయి కాబట్టి వాళ్ళ టైమింగ్ డిస్టర్బ్ చేయకూడదు కాబట్టి మార్నింగ్ 10 o'clockకే ఉంటుంది టిల్ 31 అక్టోబర్ వరకు. నవంబర్ 1 నుంచి అది ఆన్లైన్ అవనండి ఆఫ్లైన్ అవనండి ఈవినింగ్ 4:30కే దర్శనం. దేర్ ఇస్ నో శ్రీవాణి దర్శన్ ఎట్ 10 o'clock ఇన్ ద మార్నింగ్. ఇంకొక విషయం, 800 టికెట్లు కొండ మీద ఇస్తారు, ఓ 200 టికెట్లు రేణుగుంట ఎయిర్పోర్ట్లో ఇస్తారు. ఇప్పటిదాకా ఏంటి, 3 రోజులు ముందుగా ఇచ్చేవారు. అంటే ఈరోజు మనం ఫ్లైట్ దిగి లేకపోతే ఈరోజు కొండ మీదకి వెళ్ళి టికెట్ తీసుకుంటే ఎల్లుండికి శ్రీవాణి దర్శనం ఉండేది. కానీ ఇక నుంచి ఆ 3 days గ్యాప్ అనేది లేదు. ఏ రోజు మీరు టికెట్ తీసుకుంటే ఆ రోజు సాయంత్రం 4:30కి దర్శనం చేసేసుకోవాలి. ఆన్లైన్ అంటే ఓకే, వెసులుబాటు ఉంటుంది. ఎక్కడెక్కడి నుంచో ఉంటాం, ఢిల్లీలో ఉంటాం, ఎక్కడెక్కడి నుంచో ఉంటాం, అక్కడ ఆన్లైన్లో బుక్ చేసుకుంటారు, స్లాట్ దొరికిన రోజు చేసుకుంటారు, ఆ రోజు సాయంత్రం వచ్చి 4:30కి దర్శనం చేసుకుంటారు. అక్టోబర్ 31 వరకు మార్పు ఏం లేదు. మార్నింగ్ 10 o'clock ఆల్రెడీ ప్రింటే ఇచ్చేశారు కాబట్టి ఆ 10 o'clockకి ఉంటుంది. ఈ ఆగస్టు 1 నుంచి 15th వరకు మార్నింగ్ 10కి ఉంటుంది, ఈవినింగ్ 4:30 కూడా ఉంటుంది. ఎందుకని? ఇది టెస్టింగ్లా ఇస్తున్నారు కదా, ఏ రోజు ఇది ఆ రోజు చేస్తే ఎలా ఉంటుంది అనేది చూడడం కోసం. సో వన్స్ ఆగస్ట్ 15 దాకా అయిపోయిన తర్వాత దెన్ దే విల్ టేక్ ఏ కాల్, మిగిలిన రోజుల్లో ఎలా చేయాలి టిల్ అక్టోబర్ 31 అనేది. కానీ నవంబర్ 1 నుంచి ఇక నో మార్నింగ్ 10 o'clock, ఈవినింగ్ 4:30కి మాత్రమే. ఏ రోజు టికెట్ ఆ రోజు మాత్రమే. ఏది? ఆఫ్లైన్ వాళ్ళకి. ఆన్లైన్ వాళ్ళకి వెసులుబాటు ఉంటుంది. ఇక ప్రైస్ విషయంలో మాత్రం టీటీడీ ఏ చేంజెస్ చెప్పలేదు, విచ్ మీన్స్ ఇట్ రిమైన్స్ సేమ్. సో ఈ మార్పుల్ని గమనించండి. ఓం నమో వెంకటేశాయ.